మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఎంత ధైర్యం దానికి? నాకే తెలియకుండా పెళ్లి చూపులు అరేంజ్ చేస్తుందా? నందిని, వదులమ్మా. ఆ మాధవి మీద కోపాన్ని నా మీద చూపిస్తే నేనేం చేయను? పెళ్లి చూపులకి ఎవరు వచ్చారని తెలిసాక ఆ మాధవిని అక్కడే స్టాప్ చేయకుండా నా దాకా ఎందుకు రానిచ్చావు? అందరి ముందు నోరెత్తకుండా నన్నొక బొమ్మను చేసి నిలబెట్టింది. అమ్మా నందిని, ఇదంతా కావాలనే ఆ మాధవి చేసింది. ముందేమో మన లెక్కల్లో తప్పులు పట్టింది, ఇప్పుడేమో నిన్ను ఈ ఇంట్లో నుంచి శాశ్వతంగా బయటికి పంపించేయాలని ఈ పెళ్లి డ్రామా మొదలుపెట్టింది. డాడ్, ఈ జన్మకి హర్షబావే నా మొగుడు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నా బావనే చేసుకుంటాను. తెలుసమ్మా, నువ్వు హర్షాబావని టార్గెట్ చేశావని తెలిసే మాధవి నిన్ను టార్గెట్ చేసింది. అక్కా బావల ముందు మన ఇద్దరం నోరెత్తలేమని తను ఇంతకు తెగిచ్చింది. నా ముందే నాటకాలాడుతుంది. పైగా పెళ్లి పట్టు చీరల కోసం కంచికి వెళ్దామని సెటైర్లొకటి. ఇక లాభం లేదు. నా చేతులతో నేనే దాని గొంతు పిసికి చంపేస్తాను. నందిని, దాన్ని చంపడం సంగతి తర్వాత, ముందు మన చావుకొచ్చిన ఈ పెళ్లిని ఎలా తప్పించుకోవాలో అది ఆలోచించు. ఇంకేంటి ఆలోచించేది? ఆ సంబంధం నాకిష్టం లేదని మామయ్య వాళ్లతో చెప్పేస్తాను. చెప్పేస్తే సమస్య సాల్వ్ అయిపోతుందా? ఈ సంబంధం కాకపోతే మాధవి మరో సంబంధాన్ని తీసుకొస్తుంది. అది కూడా కాదు, వద్దు అంటాను. ఓకే, ఇలా చెప్పి ఎన్నాళ్ళు తప్పించుకుంటావు? నందినికి పెళ్లి చేయడం మన బాధ్యత, మీరే ఎలాగైనా ఒప్పించండి అని ఆ మాధవి తెలివిగా ముసలోళ్ళని రెచ్చగొడితే, పెళ్లి కాని అమ్మాయి ఎల్లకాలం మన కళ్ళ ముందే ఉండటం పద్ధతి కాదు అని ఫిట్టింగ్ పెడితే, అప్పుడు అక్కా బావ వాళ్ళు నందిని పెళ్లి చేసుకోకపోతే మా ఇంట్లో ఉండడానికే వీల్లేదు అని అల్టిమేటం ఇస్తే అప్పుడేం చేద్దాం? ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుంది నా పరిస్థితి. అందుకే ఆవేశంతో రెచ్చిపోకుండా కూల్గా ఆలోచించమంటున్నాను. ఓకే డాడ్, అర్థమైంది. ఈ పెళ్లిని ఎలా తప్పించుకోవాలో, మాధవి ఆటని ఎలా కట్టించాలో నాకు బాగా తెలుసు. సార్, మీరా సార్? ఎక్కడికి? మా టీ కొట్టు దగ్గరికి. నేను డ్రాప్ చేస్తాను. మా టీ కొట్టన్నా? ఎవరెవరుంటారు అక్కడ? మా రహీం చాచా, శాస్త్రి బాబాయ్, ఇంకా జాన్ కూడా ఉంటారు. ఓహో, అర్థమైంది. దేశం మొత్తం మీ సెంటర్లోనే ఉన్నట్లుంది. అవును, మా టీ కొట్లో కూర్చుంటే రోజు ఎంతో మంది జనాలు కనిపిస్తారు. అలాగా? అయితే మీ ఏరియాలో రాధా పేరుతో ఎవరైనా ఉన్నారా? రాధానా? ఆ పేరు గల వాళ్ళు అక్కడ ఎవరూ లేరు. బాగా గుర్తు తెచ్చుకో. రాధా పూర్తి పేరు రాధాకృష్ణ. రాధాకృష్ణ పేరుతో కూడా ఎవరూ నాకు తెలీదు. అతని పేరు రాధాకృష్ణ అని చెప్పారు. గుర్తొచ్చింది సార్. మన గుడికొచ్చినప్పుడు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు కూడా నన్ను రాధాకృష్ణ తెలుసా అనే అడిగారు. ఓ, ఐ సీ. ఆ ఇన్స్పెక్టర్ కూడా రాధాకృష్ణ కోసం నాలాగే కనిపించిన వాళ్ళందరినీ అడుగుతున్నాడన్నమాట. సార్,
ఇంతకీ ఎవరా రాధాకృష్ణ? పోలీసులు కూడా వెతుకుతున్నారంటే పారిపోయిన ఖైదీనా? కాదు కాదు, మాకు కావలసిన వాడు. అంత కావాల్సిన వాడైతే మీ ఇంటికి రాకుండా ఎందుకున్నాడు? అసలు ఎక్కడున్నట్టు? అది తెలిస్తే సమస్య ఉంది. ఎక్కడున్నా రాధా గారిని నేను తప్పకుండా కలుసుకోవాలి. ఆహా, కలుసుకోవటం మాత్రమే కాదు, ఇలా చేయి పట్టుకొని మరీ ఇంటికి తీసుకెళ్ళండి. షూర్. నిజంగా ఆ రోజు వస్తే రాధాకృష్ణని నేను వదిలిపెట్టే సమస్య లేదు. సార్ ఇక్కడ ఆపండి, నేను దిగిపోతాను. ఉంటాను సార్. ఓకే, బాయ్. పాపం, ఎవరో ఆ రాధాకృష్ణ ఎవరికీ కనిపించకుండా ముప్పు తిప్పలు ఎందుకు పెడుతున్నాడో. ఏమైంది? పని మానేసి అందరూ అలా ఉన్నారేంటి? పని మానేసి కాదలుడు, పని లేక. మామయ్య, ఏమంటున్నావు? నిజమే బాబు. మన క్వారీ నుంచి లోన్ని తీసుకెళ్లేందుకు ఈరోజు ఒక్క ట్రక్కు కూడా రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకంటే ఏం చెప్పమంటావలుడు, ఆ భూపతి కావాలని ట్రక్కులను పంపించడం ఆపేశాడు. దాంతో పనివాళ్లు కూడా ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉండిపోయారు. నాన్సెన్స్. ట్రక్కులు రానంత మాత్రాన పని ఆపేసి కూర్చుంటారా? హర్షాబాబు, ట్రక్కు ఉంటేనే పనివాళ్ళు ఎప్పటికప్పుడు తవ్విన రాళ్లనే లోడెక్కిస్తారు బాబు. అంతేకాకుండా కుప్పలుగా తవ్విపోస్తే మళ్ళీ డబల్ పని అవుతుంది. దానికి రెట్టింపు కూలీ ఇవ్వాల్సి వస్తుంది. మామయ్య, అర్థమైంది. పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నువ్వే ఆ సిద్ధప్పకు ఫోన్ చేసి ట్రక్కుల గురించి మాట్లాడుండొచ్చు కదా. ఫోన్ చేశానలుడు, ఒక్కసారి కాదు 10 సార్లు చేశాను. రింగ్ అవుతున్నా ఆ భూపతి ఫోన్ ఎత్తకపోతే నేనేం చెయ్యను? ట్రిప్పుల ప్రకారం ఆ ట్రక్కులకి నెల నెల ఇవ్వాల్సిన అమౌంట్ని కరెక్ట్గానే ఇస్తున్నాం కదా. మరి ఆ సిద్ధప్ప సడన్ గా ట్రక్కుల్ని ఎందుకు ఆపినట్టు? అదే తెలియకుండా ఉంది బాబు. అల్లుడు, నువ్వు పర్సనల్గా వెళ్ళి ఆ భూపతిని కలిస్తే తప్ప ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా లేదు. ఓకే, నేనిప్పుడే వెళ్ళి ఆ సిద్ధప్పను కలుస్తాను. వెంటనే ట్రక్కుల్ని పంపించే ఏర్పాట్లు చేస్తాను. ఈలోగా మీరు పని వాళ్లతో లోడ్ ఎక్కించడానికి మెటీరియల్ని సిద్ధం చేయించండి. అలాగే. ముచ్చట పెట్టింది చాలు కానీ లేవండి లేవండి లేవండి. ట్రక్కులు వచ్చే లోపల లోడ్ మొత్తం రెడీ కావాలా. కానివ్వండి కానండి. పదండి పదండి, మొదలు పెట్టండి. ఇవాళ సిద్ధప్ప మా హర్ష చేతిలో అయిపోయాడు.
ఏయ్, ఎన్ని గుండెలురా నీకు? ఈ సిద్ధప్ప మాటనే కాదంటావా? నేను తలుచుకుంటే ఇప్పుడే ఇక్కడే నిన్ను 6 అడుగుల గోతులో పాతేయగలను. సిద్ధప్ప గారు, బాధ్యత గల ఒక ప్రభుత్వ అధికారిగా నేను నా డ్యూటీ చేశాను. నోర్మై! ఈ సీతమ్మకొండ ఏరియా మొత్తంలో అధికారం నాదే, శాసించేది నేనే. ఇక్కడ చెట్టు పుట్ట వాగు వంక రాయి రప్ప అన్నీ నావే. నాది అనుకున్న ఒక్క ఇసుక రేణువుని కూడా నేను వదిలిపెట్టే సమస్య లేదు. చూడండి, మీరు ఎంత గొప్ప వాళ్ళైనా కావచ్చు, కానీ రూల్స్కి వ్యతిరేకంగా నేనేమీ చేయలేను. బోడి రూల్స్, కాగితాల మీద రాసుకున్న రూల్స్ ఈ సిద్ధప్ప శాసనం కంటే గొప్పవా? నా కుడి భుజం లాంటి దాసు నీకు ఫోన్ చేసి చెప్పాక కూడా కోట్లు విలువైన ఆ డీల్ని నాకు రానివ్వకుండా నువ్వు హర్షకి కట్టబెడతావా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత చెప్పు. ఆ హర్ష నాకంటే ఎందులో ఎక్కువ? ఈ సిద్ధప్పకున్న బలం బలగం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఆ హర్షకి లేదు కదా. అయినా నన్ను కాదని ఆ హర్షగాడిని సపోర్ట్ చేస్తున్నావంటే ఏంటర్థం? హర్ష గారి ట్రాక్ రికార్డు బాగుంది, అందుకే ఎప్పటిలాగే ఈసారి కూడా ఆ డీల్ని హర్ష గారికి ఇవ్వాల్సి వచ్చింది. ఏయ్! ఏయ్! రేయ్, నువ్వు చేసిన తప్పులకి శిక్ష ఏంటో తెలుసా? ఇదిగో నీ ఉద్యోగానికి ఊస్టింగ్ ఆర్డర్. అర్థమైందా? అది మా సిద్ధప్ప సార్ పలుకుబడే. ఓ, నిన్ను చంపకుండా వదిలేసినందుకు బ్రతికినంత కాలం ఈ సిద్ధప్ప పేరు తలుచుకుని బ్రతుకో. పో. సార్, ఆ హర్ష సంగతి ఏం చేద్దామంటారు? దాసు, ఎవరి ఆయుపట్టు మీద ఎప్పుడు ఎలాంటి దెబ్బ కొట్టాలో నాకు బాగా తెలుసు. సిద్ధప్ప, సింహవరం సిద్ధప్ప. కానివ్వండి కానివ్వండి, త్వరగా కానివ్వండి. పిట పిటలాడిపోతుంది పిట్ట. నా గుప్పిట్లోకి ఎప్పుడొస్తుందో. తూ వీడి బతుకు చెడా, ఏళ్ళొచ్చినా బుద్ధి మాత్రం మారలేదు. ఛా! ఏ ముసలే, కళ్ళు కనిపించడం లేదా? క్షమించండి సార్, ఇవాళ నాకు ఒంట్లో బాగాలేదు. ఒంట్లో బాగాలేకపోతే పనికెందుకు వచ్చావు? పని చేయకుండా సాయంత్రం కూలీ డబ్బులు తీసుకోవడానికా? అవ్వకు ఒంట్లో బాగాలేదంటే తిడతారేంటి? తిట్టక ఏం చేయాలి? మా హర్షయ్య వాళ్ళ లోడు మొత్తం రెడీ అయిపోవాలని చెప్పాడు. పని మానేసి కూర్చుంటే ఎలా? ఏంటండి పని పని అంటారు? కాసేపు కూడా ఊపిరి పీల్చుకోనిరా? గంపలు మోస్తే తెలుస్తుంది కష్టం విలువేంటో. ఏంటి గొంతులేస్తుందేంటి? పని పాత్ర పెడితే నేను చూస్తూ ఊరుకోను. ఏ ముసలే, పదా. చెప్తే మీకు కదా, కాసేపు అలా కూర్చొనివ్వండి. ఓహో, అది రెస్ట్ తీసుకుంటే దాని పని ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? అవును, నేను చేస్తాను. ఈరోజు అవ్వ పని నేనే చేస్తాను. అయ్యో బాబు, నీకెందుకయ్యా కష్టం? ఏం పర్లేదవ్వా, నువ్వు పద. పని చేయండి, చేయండి మీరంతా. నువ్వు ఇక్కడ కూర్చో. ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తా. సరే బాబు. రోజు రోజుకి బాబురావు చాలా ఓవర్ చేస్తున్నాడు.
కావాలనే ఆ అమాయకుణ్ణి పగబట్టినట్టు సాధిస్తున్నాడు. నిజంగా ఎంత మంచోడు, సాటి మనిషి కష్టం తెలిసినోడు, కండబలమే కాదు జాలి గుండె కూడా ఉన్నోడు, మన సొంతోళ్ళు అన్నోడు. ఆ మాటే నిజమైతే ఎంత బాగుండేది. ఏంటి గురుమూర్తి, ఏం చేస్తున్నావు? ఇవాళ పని వాళ్ళందరికీ కూలి డబ్బులు ఇవ్వాలి కదండి. పని చేయమంటే ఏడుస్తారు కానీ కూలీ డబ్బులకి మాత్రం క్యూ కడతారు. అదిగో ఆ ముసల్ది వాళ్ళ పని చేయలేదు, దాని డబ్బులు కట్ చేయి. ఆ అవ్వక బదులు అతను పనిచేశాడు కదండి. వాడు చేస్తే వాడికే ఇవ్వు, ఆ ముసల్దానికి మాత్రం ఇవ్వడానికి వీల్లేదు. ఛీ, కుక్కతోక వంకర అని ఊరికే అన్నారా? ఏరా త్యాగమూర్తి, ఆ డబ్బులతో ఏం చేస్తావు? అమ్మోరి హుండీలో వేస్తాను. అబ్బో, హ్, నీ మొహానికి తోడు భక్తి కూడానా? ఎల్రా. అవ్వా తీసుకో. వద్దు బాబు, కష్టపడింది నువ్వే ఉంచుకో. పర్వాలేదవ్వా, తీసుకో. ఏరా, అమ్మోరు హుండీలో వేస్తానన్నావు కదా, మళ్ళీ ఇదేంటి? ఈ వయసులో కూడా చెమటని చిందించే ఈ అవ్వ చేతులే నాకు అమ్మోరి హుండీతో సమానం. తీసుకోవా. వద్దు బాబు, నీ కొడుకు లాంటి వాణ్ణి కాదనుకు. తీసుకోవా. తప్పవా, అమ్మైనా గుళ్ళో అమ్మోరైనా దీవిస్తే చాలు. ఏ తల్లి కన్న బిడ్డవో 10 కాలాలు పడి చల్లగా ఉండు బాబు. వీడు మంచోడు మాత్రమే కాదు, గొప్పోడు, చానా గొప్పోడు, గుండె కింద తడున్నోడు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం సెంటిమెంట్ రా! ఒక్కరోజు కూలీ డబ్బులిచ్చి వీళ్ళ మధ్య హీరో అయిపోదామనే. సారు, ఆకలి విలువైన కన్నీటి విలువైన అనుభవించినోడికే తెలుస్తుంది. మనసు మంచితనం ఉన్నోళ్ళకే సెంటిమెంట్ ఏంటో అర్థమవుతుంది. పదబాబు. లేపి తన్నించుకోవడం అంటే ఇదే. ఏమన్నా? అబే ఏం లేదండి, పని అయిపోయింది కదా, ఇక వెళ్ళిపోదామని. పదా. చూస్తా, నా కళ్ళ ముందే వీళ్ళ వేషాలు ఎన్ని రోజులో అది చూస్తా. రాయ్, ఈ సిద్ధప్ప మాటను కాదన్న ఆఫీసర్కి ఏ గతి పట్టిందో తెలుసు కదా. నా దారికి ఎవరడ్డుగా వచ్చినా అడ్డంగా తొక్కేస్తానంతే. విన్నావరా, మన సారికి మండిందంటే అవతల ఎవడున్నా మటాసే. ఎన్నో ఏళ్ళుగా ఈ ఏరియాలో చక్రం తిప్పుతున్నా
ఆ హర్షకి కూడా చెక్ పెట్టగలిగేది మన సిద్ధప్ప గారే. రేయ్, మీరైనా నేనైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన సిద్ధప్ప గారిని ఢీ కొట్టగల మగోడు ఈ సీతమ్మ కొండ చుట్టుపక్కల ఎవ్వడూ లేడు. భద్రాకార సముద్రాపార హిమాద్రి ప్రోద్బల రుద్ర శక్తిపీఠ సంరక్షణ రుద్ర శత్రునాశ ప్రజ్ఞాకృతి రుద్ర సంపవిత్ర జన్మాంకిత రుద్ర వీర వీర వంశోద్భవ రుద్ర. అదిగో హర్ష సార్ వస్తున్నాడు. ట్రక్కులు పంపించినందుకు గొడవ చేస్తాడేమో. చేస్తే సిద్ధప్ప సార్ ఊరుకుంటారా? తొక్కి పడేస్తాడు. సిద్ధప్ప, హర్ష సార్, మీరా? మీ అంతటి గొప్పవాళ్ళు ఇక్కడికి రావటం ఏంటి సార్? ఒక్క ఫోన్ కొడితే నేనే మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను కదా. అవసరం నాది కదా, అందుకే వచ్చాను. ఎంత మాట అన్నారు సార్. కూర్చోండి, ముందు మీరు కూర్చోండి సార్. రేయ్, హర్ష సార్కి యాపిల్ జ్యూస్ తీసుకురండి. సిద్ధప్ప, అవేం వద్దు. పోనీ కాఫీ, టీ, కూల్ డ్రింక్స్? నో, ఇవాళ మా క్వారీకి ట్రక్కులను ఎందుకు పంపించలేదు? ఏంటి సార్, ట్రక్కులు రాలేదా? రాలేదు కాబట్టే నేను ఇక్కడి దాకా రావాల్సి వచ్చింది. అయ్యో సార్, నిజంగా ఆ విషయం నాకు తెలీదు. సారీ సార్. ఏం దాసు, హర్ష గారి క్వారీ ఎంత బిజీగా ఉంటుందో తెలుసు కదా. అది రోజు వెళ్లే ట్రక్కులు ఇవాళ ఎందుకు వెళ్ళలేదు? అంటే ట్రక్కులన్నీ సర్వీసింగ్ పంపించాను సార్. బుద్ధుందా నీకు? ట్రక్కులన్నీ ఒకేసారి సర్వీసింగ్ కి పంపిస్తే అక్కడ క్వారీలో పని ఆగిపోతుందన్న ఆలోచన లేదా నీకు? హాఫ్ డేలో సర్వీసింగ్ పూర్తవుతుందని వర్క్షాప్లో చెప్పారు సార్. అందుకే ఇవ్వాల్సి వచ్చింది. అయితే ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? చెప్పుంటే నేనే హర్ష గారికి ఫోన్ చేసి చెప్పేవాడిని కదా. నీ వల్ల మన హర్ష సార్ ఇంత దూరం రావాల్సి వచ్చింది. సారీ సార్, ఇప్పుడే వర్క్షాప్కి వెళ్ళి ట్రక్కులన్నీ పంపించేస్తాను. విన్నారు కదా, అది విషయం. హర్ష సార్, జరిగిన పొరపాటుకి నేను చాలా ఫీల్ అవుతున్నాను. ఇంకోసారి ఇలా జరగకుండా నేను జాగ్రత్త పడతాను. తారారే తారే రారే తారారే తారే రారే